తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పరి నాగేష్తో పాటు అనుచరవర్గం రాజీనామా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఉప్పరి నాగేష్ తన అనుచర వర్గంతో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో నెలకొన్న కొన్ని అంతర్గత కారణాల వల్ల కొనసాగలేకపోతున్నామని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఉప్పరి నాగేష్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్పీ పార్టీలో పనిచేయడం సాధ్యపడటం లేదని భావించి నేడు అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు తన అనుచరవర్గం కూడా పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామాకు సంబంధించిన ధృవీకరించిన పత్రాన్ని టీఆర్పీ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కొమ్మల ప్రవీణ్ రాజుకు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడారి శ్రీనివాస్, నాగోషే ముండి, సింగం నాగేష్, రాటే రవీందర్, గాదే సురేష్, ఎరవేన వెంకటేష్, ఫయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2026. అందరం బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ రోజున వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకోసము అని అంటే, నేను టీఆర్పీ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఇన్ని రోజులు పనిచేశాను. దానికి నేను రాజీనామా ఈరోజు చేయడం జరిగింది. కారణం ఏంటంటే, 7200 టీం ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షునిగా నేను పనిచేసినాను 3 సంవత్సరాలు. జిల్లా అధ్యక్షునిగా పనిచేసినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలానికి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలను బలోపేతము కూడా చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న అంటే ఎవరో గ్రామానికి తెలియజెప్పడం కూడా జరిగింది. అలా పనిచేస్తున్నటువంటి నాకు టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడైతే తీన్మార్ మల్లన్న 100 రోజుల క్రితం పెట్టినాడో, అప్పుడు నన్ను టీఆర్పీ పార్టీలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రకటించే ముందు కూడా నేనేం చెప్పానంటే, నేను జిల్లా అధ్యక్షునిగా చేశాను, నాకు కింది పోస్టు అవసరం లేదు, వద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కొమ్ముల ప్రవీణ్ రాజుకు స్పష్టంగా చెప్పిన నేను, ఎందుకంటే నేను సీనియర్ని, నాకు అనుభవం ఉంది, నాకు ప్రతి మండలంలో పరిచయాలు ఉన్నాయి, కాబట్టి నన్ను అధ్యక్షునిగా ప్రకటించండి అని ప్రాధేయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా నన్ను అధ్యక్షునిగా చేయకుండా ప్రధాన కార్యదర్శిగా వాళ్ళు ప్రకటించారు. ఇంకా ముఖ్య విషయము ఏంటిదంటే, ఈ పార్టీ పెట్టింది బీసీల కోసం. తిరుమల మల్లన్న గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని పోదామని అంటున్నాడు. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళ పేరు, వాళ్ళ ఊసు కూడా ఎత్తడం లేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటిదంటే, మొన్న జరిగినటువంటి ఈ కమిటీలు ఏదైతే జిల్లా కమిటీలు వాళ్ళు వేసిండ్రో, తెలంగాణ రాష్ట్రములో 33 జిల్లాలు, ఈ 33 జిల్లాలను మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి జిల్లా అధ్యక్షుడు బీసీ అధ్యక్షుడే ఉన్నాడు. ఇక్కడ నాకు అన్యాయం ఎందుకు జరిగింది అంటే, నేను ఒక దళితుని కాబట్టి నాకు అన్యాయం జరిగింది. సీనియర్ అని చూడకుండా నన్ను ఎస్సీ అని నన్ను పక్కకు పెట్టడం జరిగింది. ఈ విషయము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయిన కొమ్మల ప్రవీణ్ రాజ్ స్వయంగా ఆయనే నాతో చెప్పడం జరిగింది కూడా. సరే, అది జరిగింది. నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రతి మండల ప్రజలు కూడా నన్ను అడిగిండ్రు, నీకెందుకు అధ్యక్ష పదవి ఇయ్యలేదు, ప్రధాన కార్యదర్శిగా నీకెందుకు ఇచ్చారు, ఎందుకు నిన్ను కిందికి దించిరు, ఇంకా నిన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీలోనికి తీసుకునేదావు, కానీ ఇట్లా కిందికి దించుతారా అని ఇట్లా మాట్లాడినప్పుడు నా మనసు గాయపడ్డది. నాకు చాలా బాధ అనిపించింది. అయినా కూడా నేను పనిచేసిన కొన్ని సందర్భాలలో నాకు ఎంతో బాధ అనిపించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జికి చెప్పడం జరిగింది, ఏమి లేదన్నానంటే, ఎలా ముందుకు వెళ్తుంది పార్టీ, ఇంకోటి ఏందనంటే, ఇలా ఉంటే పార్టీ ఎదగదు, పార్టీ బలోపేతం జరగదు. ఇట్లా కొన్ని విషయాలను బట్టి నేను మనస్తాపానికి గురి అయి నా వ్యక్తిగత కొన్ని కారణాల వల్ల టీఆర్పీ పార్టీకి నేను రాజీనామా చేస్తా ఉన్నాను. ఈ రోజు నుండి నేను పార్టీని వదిలి వెళుతున్నాను. నాకు టీఆర్పీ పార్టీకి ఇప్పటి నుండి ఎలాంటి సంబంధము
ఉండదు, ఉండబోదు. కాబట్టి జిల్లా ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని నా ప్రార్థన. తెలంగాణ, జై జై తెలంగాణ. ముందుగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరం రోజున మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి మన ఉప్పరి నాగేశ్వర గారు ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మేము తన వెంట ఉండి తన అడుగుజాడలో ఉన్నటువంటి మేము కూడా ఆయన లేనిది మేము ఈ పార్టీలో మేము పనిచేయలేమని చెప్పేసి మేము కూడా ఆయనతో పాటు పార్టీని వేడుతున్నాము. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ మాట కూడా అసలు మేము చెప్పాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు, కానీ మా వంతు మాత్రం ఒక అవసరం ఉంది. ఎందుకంటే మేము లైవ్ లో కూడా ఆయన మన మల్లన్న చేతుల మీద కూడా కండువలు కాకున్నాము. అట్లనే ఎన్నో సమావేశాలకు కూడా మేము అటెండ్ అయినాము. మేము ప్రతి క్యూనిస్ ఆఫీసు కూడా చాలా సార్లు పోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మేము అన్న ద్వారా మేము నాగేష్ అన్న ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని చెప్పేసి ఆయన ద్వారా మేము ఈ పార్టీని వేడుతున్నాము. మాకు కలిగిన బాధ ఏంటి అంటే అన్నను ఒక ఎస్సీ దళితుడు అని చెప్పేసి క్యూనిస్ ఆఫీస్ లోనే ఒక మన ఎట్లా అంటే మన కొమ్మల ప్రవీణ్ రాజు గారు ఒక క్యాస్ట్ అడ్డం వచ్చిందని చెప్పేసి జిల్లా అధ్యక్షుడిగా ఇంతకు ముందు ఉన్న క్యాండిడేట్ ను తీసి ఈ రోజు మనం ప్రధాన కార్యదర్శి చేసిండు. ఈ రోజు ప్రధాన కార్యదర్శి చేసినప్పటికీ కూడా మాకు మనసు సంవాదించక మేము ఏం చేసినామంటే మేము ఇందులో పార్టీలో పనిచేయలేకపోయినాం. మేము ఒకటి ఏంటంటే అన్న సైనికుడిగా ఉన్నాడే కార్యకర్తగా మేము మిగిలిపోయినాం. ఈ 3 నెలలు కూడా అన్న కార్యకర్తలాగానే అన్న వెంటనే ఉన్నాం తప్ప మేము ఎటు పోలేదు. టీఆర్పీ పార్టీలోనే ఉంటే మీ ఇంటి కూడా. కానీ ఇప్పటి నుంచి వెళ్ళి అన్న వెళ్తుండే కనుక మేము కూడా ఆయన అడుగు జాడలను నడవడానికి మేము అందరం కూడా ఆయన నమ్ముకొని ఉన్నాం కనుక. ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లాలో ఎలాంటి సమస్య వచ్చినా మాకు కార్యకర్తలకు కావచ్చు, ఇంకా ఎవరికైనా కావచ్చు, అన్నకి సంగతి అన్నకి ఆపద ఉంది అంటే ఏ రాత్రి అయినా రాత్రి 12 గంటలకు కానీ 1 కానీ ఎప్పుడు కానీ ఫోన్ చేస్తే అప్పటిదప్పుడు స్పందిస్తుండే. ఆయన దూరం ఉన్నా కానీ ఆయన ఇక్కడ పరిష్కారం, ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అనేది ఆయన భావించి ఆయన చేస్తుండే. ఇంతకుముందు గతంలో కూడా అలా చేయడం కూడా జరిగింది. అయితే దాని వలన అలాంటి వ్యక్తిని మేము కోల్పోవడం అనేది మాకు మంచి అనిపించడం లేదు. అందుకోసమనే మేము ఆయన ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని చెప్పేసి ఆయన అడుగు జాడలను మేము ఉంటామని చెప్పేసి ఆయన వెంటనే మేము ఉంటామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. ఇది నా రాజీనామా పత్రము. ఇది రాసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయిన కొమ్మల ప్రవీణ్ గారికి పంపించడం జరిగింది. ఈ హార్డ్ కాపీని నేను తీర్మాన్ మల్లన్న గారికి పోస్ట్ ద్వారా నేను పంపిస్తాను తప్పకుండా. అయితే నా అనుచరులు కూడా నా మాటకు లోబడి నా మీద ఉన్న ప్రేమను బట్టి ఈ పార్టీని వాళ్ళందరూ కూడా వీడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాలన్న మనవి.